కెమెరాలు ఎత్తుకొచ్చాడు. ఓనా ఎంత పడింది నీ కెమెరా? టొయోటో ఫార్చునర్ 2023 కువైట్ బండి మావా. 2019లో పెట్టాను. 2 ఏళ్ళు మిడిల్ బాగా మెయింటైన్ చేశాను. ఇన్స్టాల్మెంట్ అంటే నెల ఎంత కట్టావు? నెల వచ్చేసి ఇప్పుడు దగ్గర అన్నా కూడా నీ ఇండియా పోయి ఏదైనా ఇండియా పోయి ఏదైనా వ్యాపారం పెట్టుకుని ఇంటికాడ ఉండిపోదాం వీళ్ళ నీకు మావా. ఈరోజు శుక్రవారం సెలవు. నేను ఒక కార్ రివ్యూ చేశాను. ఆ కార్ రివ్యూ చేసిన వెంటనే ప్రతి ఒక్కరు ఫార్చునర్ కార్ ఒక పెద్ద ఆయన కాకా పెట్టిన. ఎందుకంటే ఎస్కే రెస్టారెంట్ కాడికి వచ్చి ఉంటే ఇక్కడ రెస్టారెంట్ నీ చెప్పలా రెస్టారెంట్ అని అక్కడ ఉంటే ఆయన కాకా పెట్టినా పోయా ఈ విధంగా అని చెప్పి ఫస్ట్ పరిచయం చేసుకున్నా. ఆయన బండి చూసి నేను కోవిడ్లో డ్రైవర్ అనుకున్నా. లేదే ఈ ఫార్చునర్ బండి చూసి నేను కోవిడ్లో డ్రైవర్ అనుకున్నా. లేదు, ఆయన బయట పని చేస్తాడు. కొత్త బండి కానీ ఇది వచ్చి కొని 10 నెలలు అవుతుందంట. ఆయన పెద్ద ఆయన దింపి మనం ఆ బండిని చెడు కూడా ఆడుకుందాంపా. అదిగో ఏయో ఎట్టన్నావు కిందకి దిగు. కార్ రివ్యూ చేసుకుందామని చెప్పినాం కదా. ఎట్ట వచ్చావు శుక్రవారం? మా ఫ్రెండ్స్ అన్ని నేను ఎగ్గొట్టావు, నీతో పాటు వచ్చా నేను. థ్యాంక్ యూ తమ్ముడు. నా కోసం ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు కోవిడ్? నేను 32 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చావు కోవిడ్కి? 1993 నుంచి ఇక్కడనే. ఇండియాకి పోవాలండి నీకు? ఇండియాకి 10 సంవత్సరం 1 ఇయర్ 1 టైం పోతా ఉన్నా. ఈసారి పోలేకపోయినా. నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితికి పోవాలని డిసైడ్ అయి ఉండా. సర్లే, మీది ఊరు ఫస్ట్ చెప్పు. మాది సొంత ఊరు వచ్చేసి మైదుకూరు డిస్టిక్, కడప డిస్టిక్. ఎస్. ఏది పల్లెటూరు? ఏదయా పల్లెటూరు కాదు తమ్ముడు, మండలం మాది. మండలం అది కాదు. 35 సంవత్సరాల 30 సంవత్సరాల 32. అది కాదు 32 సంవత్సరాలు రాంచినావు నువ్వు. ఎన్ని సెటిల్ అయిపోయినావే. నీ ఇండియా పోయి ఏదైనా ఇండియా పోయి ఏదైనా వ్యాపారం పెట్టుకుని ఇంటికాడ ఉండిపోదాం వీళ్ళ నీకు? ఉన్నాము ఇప్పుడు కాదు, ఇంకా కొద్దిగా ఏజ్ తగ్గిన తర్వాత ఇండియాకి పోయి ఇండియాలో సెటిల్ అవుతాం. సర్లేయా, నీ కారు గురించి మొత్తం క్లియర్గా చెప్పు. మొత్తం అందరికీ ఉండు. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన కానీ మనం అడుగుదాం. ఫస్ట్ ఈ కారు ఎన్ని నెలల క్రింద కొన్నా? 10 నెలలు అయింది. 10 నెలలు అవుతుంది. ఫార్చునర్ ఏది 2023 కదా? 2023. క్యాష్ ఎంత పడింది? క్యాష్ 8,000 పడింది. డైరెక్ట్ క్యాష్ కదా? డైరెక్ట్ క్యాష్ 3,000 క్యాష్, కొంతమంది ఇన్స్టాల్మెంట్. అయ్యా 3,000 అనుకుంటే మన ఇండియా లెక్క 3,000 దినార్లు. అది ఇండియా లెక్క ఎంత అవుతుంది చెప్పా? ఇండియా లెక్క 7 లక్షలు అవుతుంది. 7 లక్షలు. ఇన్స్టాల్మెంట్ అంటే నెల ఎంత కట్టావు? నెల వచ్చేసి ఇప్పుడు దగ్గర అన్నా కూడా 60,000 కడతాను. 60,000 మన ఇండియా లెక్క. అంటే మొత్తం కలిసి 8,000 దినార్లు. 8,000 దినాలు అంటే మన ఇండియా లెక్క ఎంత చెప్పా ఈ ఫార్చునర్ బండి? 8,000 అంటే దగ్గర 16, మొత్తం 20 లక్షలు అనుకో. 20 లక్షలు బండి. మన ఇంటికాడ ఎంత ఫార్చునర్ బండి? ఇంటికాడ 30 చిల్లర ఉంటుంది. 40 లక్షలు ఉంటుంది. 2 మోడల్ ఉన్నాయి. ఇండియాలో 35 లక్షలు ఒకటి ఉంది, 60 లక్షలు ఒకటి ఉంది. ఓకే సరే, దాన్ని బీగాలు ఇద్దా బండి బీగాలి అన్నాయి. జోరుకుందాం అద్దమ్మా. ఫార్చునర్ బండి మళ్ళా ఇంకా ఫస్ట్ లోపలికి పోయి లోపల వ్యూ చూపిద్దాం. ఏమో ఫార్చునర్ తగిలిందిరా ఫోను. ఇదమ్మా ఫస్ట్ మనము ఈ బీగాలు ఏంద్రా అంటే, మనకు కొన్ని బండ్లు ఏంద్రా అంటే ఇది చెప్పలా, ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా అదివితే బట్టలు ఉంటాయి, ఇట్లా అదివే బట్టలు ఉంటుంది. కాకపోతే ఇది తిప్పేది బీగాలు చూడ, ఇది తిప్పేది. మనకి బండి ఏం చేత వచ్చినా చేతరాకు కాదు, ఏసీ ఆఫ్ చేసేయాలి మావా. ఓకే ఆఫ్ చేసినాను. టొయోటో ల్యాండ్ క్రూజర్ అంట. టొయోటో ఫార్చునర్ 2023 కువైట్ బండి మావా. ఎడం పక్క స్టీరింగ్, అది మీకు చెప్పింది నేను. ఫార్చునర్ సింబల్ మా భలే ఉన్నా. బిల్ క్వాలిటీ చూడ. విండోస్ ఇది ఆటోమేటిక్ అండి విండోస్. నెక్స్ట్ ఇది మనకు వాల్యూ సంబంధించింది, ఫోన్ కాల్ ఇది ఎత్తేది ఆపేసేది. ఇంకా రేడియో సంబంధించింది. నాకు తెలిసి ఆయన డిస్ప్లే తీసి చేసి ఉంటాడు అనుకుంటా, లేకపోతే పెట్టుకున్నాడు మనకు తెలీదు. ఇదే ఎమర్జెన్సీ లైట్ మీకు తెలిసిందే. ఏసీ దీనికి వచ్చి ఏసీ ఆన్ చేసేది ఇది. ఏసీ మనకు ఇంకా కొంచెం బాగా రావాలంటే వెనకాల, కానీ ఇది ఆన్ చేయలేము. నెక్స్ట్ ఇదేంది అబ్బా, ఏమో ఇది మనకు తెలీదు, అంతగా ఐడియా లేదు. ద వ్యూ, ఫ్రంట్ ఆఫ్ ద వ్యూ, బ్యాక్ ఆఫ్ ద వ్యూ చూడమో ఎలా ఉన్నదో. ఇది వచ్చి లైట్, ఇది ఒక లైటు. దీంట్లో ఏమో ఏందో ఉన్నది, బలంగా పెట్టుకున్నాడు మాత్రం లైన్, మనకి ఎందుకులే. ఇది స్పీకర్ అనుకుంటాం. తొక్కుడు, రేస్ తొక్కుడు, బ్రేక్ తొక్కుడు. ఇది వచ్చి మనకు పెట్రోల్ ఓపెన్ చేసేది. ఇది వచ్చి ముందర డిక్కీ ఉన్నది చూడు ఇక్కడ, ఆ డిక్కీ ఓపెన్ చేసానికి ఇది. మళ్ళీ ఇది స్పీకరు, స్పేస్. దానికి గబ్బు పట్టించాడు అబ్బా. 10 నెలలు ఏంది నా సర్వనాశనం చేసాడు ఈ బండిని. మంచి బండి ఇది. ఇది ఒక స్పేస్ ఇక్కడ ఒక స్పేస్ ఉన్నది. ఆయన బేగాలు వేస్తున్నాడు, అది పర్సనల్ అడగకూడదు. ఇది ఆటోమేటిక్ బండి, PRN మీకు తెలిసిందే. ఇది ఒక స్పేస్.
ఎకో మోడ్ ఇవన్నీ మనకు తెలియదు మామ, మీరు చెప్పండి, మనం కొత్తగా చేసేవాళ్ళం. ఈ అన్న చూడు ఆ మనిషితో పాటు వచ్చాడు, ఆ పెద్ద ఆయనతో పాటు కనపచ్చారా, పెద్ద ఆయనతో పాటు వచ్చాడు ఈ మనిషి. కెమెరాలు ఎత్తుకొచ్చాడు. ఓనా ఎంత పడింది నీ కెమెరా? 700 దినాలు పడింది. 800. ఏది డైరెక్ట్ పేమెంట్ పెట్టినావా లేకపోతే ఎట్లా? డైరెక్ట్ పేమెంట్ పడింది. నేను 5 సంవత్సరాలు అయింది సొంతంగా స్టూడియో పెట్టినాను. ఎన్ని రోజులు అవుతుంది కొని ఇది? ఇది కొని దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. ఏంది స్టూడియో అంటున్నావు ఏంది స్వామి? సొంతంగా స్టూడియో పెట్టాను ఫర్వానే కైతన్లో. ఎప్పుడు పెట్టి కూడా లాక్డౌన్ ముందు పెట్టినాను. 2019లో పెట్టాను. 2019లో పెట్టాను. ప్లస్ వచ్చేసి 3 ఏళ్ళు బాగా మెయింటెనెన్స్ చేశాను. లాక్డౌన్ వచ్చేసింది, మళ్ళీ కోవిడ్ పరిస్థితి మనకు తెలిసిందే కదా. అట్లా కాదు, నాకు అర్థం కానీ 800 దినాలు నా ఈ కెమెరా. 7000 కెమెరా ఇది. కంపెనీ ఏం పేరు నాది? 7000 కెమెరా, నికాన్ సంబంధించింది. సామాన్లు ఏమన్నా ఉందా నీ ఇష్టం? ఓకే, అదే కదా నా నీకు స్టూడియోలో కెమెరాలు అన్నీ మొత్తం ఏమైనాయా? మొత్తం అన్నీ ఉన్నాయి, 8 చెట్టు ఉన్నాయి. ఎప్పుడు పెట్టావు నాకు అర్థం కావాలి కోవిడ్లో? నేను పెట్టి 2019లో పెట్టాను. 2019లో పెట్టాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగా మెయింటైన్ చేశాను. మళ్ళా లాక్డౌన్ పడిపోయిందా, ఇక్కడ కరోనా వచ్చిలా 3 నెలల. కరోనా వచ్చిందా, మన ఇంటికాడ 3 నెలలు లాక్డౌన్లో దొంగతనంగా తిరుగుతున్నా కానీ ఈడొచ్చి దొంగతనంగా తిరిగి ఏం ఉండదు. కరోనా టైంలో మొత్తం బిజినెస్ అంతా లాస్ పోయి ఉంటుంది, దుబ్బేసు లాస్ అయిపోయింది దాదాపు. ఎన్ని కెమెరాలు ఉన్నాయి మొత్తం నువ్వు స్టూడియో పెట్టావు? వచ్చేసి నాకు అక్కడ 4K కెమెరా ఉంది. అది 4K కెమెరా ఇండియాలో వచ్చేసి 3,70,000 ఉంది. 3 లక్షలు 3,70,000 ఇండియాలో కెమెరా. ఇక్కడ నేను తీసుకున్నది నేను ఇండియా నుంచి తెప్పించినది కెమెరా కాడ 4K తెప్పించాను. రన్నింగ్ జరుగుతా ఉన్నది, బాగా ఉంది. స్టూడియో కూడా నాకాడ మ్యాజిక్ గ్లాస్ మగ్గి మిషన్ కూడా ఉంది. నాది ఇప్పుడు కూడా ఉన్నది, రూమ్ లో ఉన్నది. టీషర్ట్ల మీద ప్రింట్ చేస్తాను, టీషర్ట్ల మీద డిజైన్ చేస్తాను. ఇప్పుడు నీ కాడ ఎన్ని కెమెరాలు ఉన్నాయి? ఎన్ని వద్దు కానీ ఇప్పుడు నీ కాడ ఎన్ని కెమెరాలు ఉన్నాయి? ఇది ఇంకొకటి ఎన్ని కెమెరాలు ఉన్నాయా? ఇది 2 కెమెరా, ఒకటి వీడియో కెమెరా, ఒకటి ఫోటో కెమెరా. వీడియో కెమెరా 4K ఉన్నదా? ఏం చేస్తున్నావు దాన్ని? అది ఏదైనా ఫంక్షన్ ఉంటే బర్త్డేలు కానీ మ్యారేజ్ కానీ ఫంక్షన్ ఉంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఫంక్షన్ నీకా? మామూలుగా ఏమన్నా మాకు ఇచ్చుకుంటే మేము వాడుకుంటాము. ఏమన్నా ఉంటే వెళ్తామన్నా తీసుకుంటామన్నా. ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఇదే కెమెరా తరపున ఫోటో కొట్టా, వీడియో తెచ్చిన కొట్టాడా చూపియా? ఏం కాదులే చూపి అట్లా. డైలైటింగ్ పడింది. ఓకే కలివలి మావా. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అద్దమో ఇది ఏందబ్బా, కొన్ని మనకు తెలివే. ఇది నాకు తెలిసి ఛార్జింగ్ వాట్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకునేది. ఇంకంతే మావా. బ్యాక్ సైడ్ ఎలా ఉన్నా చూడు మావా, ఫార్చునర్ బండి. ఇంక వెనకాల దెబ్బ, బ్యాక్ సైడ్ చూద్దాం. దెబ్బ ఇది బ్యాక్ సైడ్ వ్యూ మావా. ఓకేనా మావా? ఫోన్ పేలిపోయేటట్టు నాది ఎండకి. మనకు ఇంకేమన్నా మావా, చాలు. ఇంకా నాకు ఇంకా చాలా పని ఉన్నది. నేను బయట వీడియోలు తీసుకోవాలా, మనకు ఎనఫ్. ఇంకా మరీ ఎంత డీప్గా అంటే నాకు తెలియదు కార్ రివ్యూ. ఆ రోజు ఫార్చునర్ కారు వీడియో తీద్దాం అనుకున్నాను. అది తీసేసిన తర్వాత మళ్ళా బండి తోలుతా అంటే డ్రైవ్ చేస్తా. ఆడ ఒక వ్యక్తి కూర్చొని పెట్టి నేను వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా. కానీ కుదరలా. ఎందుకు కుదరలేదురా అంటే ఆ రోజు శాలరీ వచ్చింది, మా నాన్నకి ఎత్తుకొని బియ్యాలి. అది కాక ఎండలు. ఆ మనిషి ఏంద్రా అంటే మనకు అనుకూలంగా లేదు, ఎందుకంటే అప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ లేదు. నాకు ఫోన్ వచ్చింది అప్పుడే వెళ్ళిపోవాలని చెప్పి. సో ఆ బండి తీయలేకపోయినా ఫార్చునర్ కారు. మళ్ళా 12:30-1కి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి శాలరీ ఇద్దా, మనం ఆ విధంగా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పాకడం అంటే బాగుంటుంది కదా. సో అందుకు వెళ్ళిపోయినా, మళ్ళీ కారు తీయలే. చూద్దాం. ఐ హోప్ లైఫ్ స్టైల్ లాక్స్ కదబ్బా, మన కారు రివ్యూ తీయాలని రూల్ ఏం లేదు. లైఫ్ స్టైల్ లాక్స్ తీసుకుంటా ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన ముసలాం దగ్గరికి, అంటే ఇది కైతల్లో ఉండే హాస్పిటల్. ఇది ఒక చిన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ వచ్చి ఏదైనా బాగాలేగా ఉంటే ఆల్ సభ హాస్పిటల్ అంట, షూయిక్ అంట, ఇంకంతే అటుపక్క సిటీ సైడ్ పోతారు. ఈ మామూలు చిన్న హాస్పిటల్ ఇది. హాస్పిటల్కి వచ్చినాయి. ఓకే, ఐ హోప్ ఈసారి మంచి కారు చూద్దాం. ఒకవేళ కుదరగానే అంటే నాకు ఎందుకు వదిలే అనిపిస్తుంది, ఎందుకంటే గమ్మన మన కంటెంట్ ఏంది అదే చేసుకుందాం అనిపిస్తుంది. లైఫ్ స్టైల్ లాగ్స్ చేసుకుందాము. నేను ఒకటి అనుకున్నా అబ్బా, మీరు నమ్ముతా నమ్మరు. ఏంద్రా అంటే నాకు ట్రావెలింగ్ చేయాలని ఇష్టం. ఏ ట్రావెలింగ్ అంటే ఫుడ్ ట్రావెలింగ్ అంటే అదలకు ఫుడ్. ఒకవేళ సపోజ్ వేరే దేశానికి పోదాం అనుకున్నాం, ఆ దేశానికి సంబంధించి నువ్వు ఫుడ్ తీసి ఫుడ్ గురించే కాకుండా అప్పుడప్పుడు అని కాదు, మనకు దాని తర్వాత ఇంకా లొకేషన్ చూపించాలి. లొకేషను, వాళ్ళ అలవాట్లు, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం పెరుగుతారు, వాళ్ళు ఎట్టపోతారు, వాళ్ళు ఏం పిత్తుతున్నారు, ప్రతి ఒక్కటి చూపించాలా. నేను వీడియోలు తెచ్చాను చూడు, నవ్వి చచ్చిపోతారు. ఇంకొక 1 year వెయిట్ చేయండి, అంతలోపల 1 లక్ష సబ్స్క్రైబర్లు వచ్చాయి. నేను ఇండియా వెళ్తాను. వెళ్ళిన తర్వాత కొద్దిగా ఉండి వెయిట్ చేసి ఒక 2-3 నెలలు, ఒక 5 నెలలు 6 నెలలు, దాని తర్వాత మన రంగంలో దిగుతాను. కరెక్ట్గా ప్లాన్గా దిగుతాను.
ఇంకా ముందు నాదిలే ముసల పండుగ చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అట్లా మంచి ఒక స్టాండు, ఒక మైక్, ఒక మొబైల్ ఉంటే చాలు, ఏం అవసరం లే. అవి ఆ మూడు తీసుకెళ్ళిపోతాను. క్వాలిటీ ఉండాలా, నవ్వి చావాలా, అట్లా ప్యూర్ కామెడీ ఉండాలా. ఒక ట్రావెలింగ్, అది ట్రావెలింగ్ కాదు బా, నీకు ఎక్కడ చెప్పాలంటే అది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనుకో. నా ఇష్టం, నాకు నచ్చినట్టు తిరిగి, నాకు నచ్చినట్టు చూపించి, అది ఏ దేశమైనా కానీ నాకు నచ్చినట్టు పోయి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ పెట్టి నవ్విపియాలనేది. అదని ట్రావెలింగ్ అంటారు. ట్రావెలింగ్ అంటే ఏందిరా అంటే మనకు అదే పని, అంటే ఆ దేశాలన్నీ తిరిగి, ఒక దేశం తర్వాత ఇంకో దేశం తర్వాత ఇంకో దేశం, అట్లా ఆ దేశాలన్నీ తిరిగి మనకు ఆడనే సిచ్యువేషన్ అన్నీ చూపించాలి, దాన్ని ట్రావెలింగ్ అంటారు. కానీ నేను చేసే ట్రావెలింగ్ కాదు, నాది లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో ఆ టైప్ అనుకున్నా. మీకు ముందు ఇంకా చెప్తాను, ఓకేనా? బై. ఆ ముసలా వచ్చాను అని ఇంటికేసి పెట్టాలి, వచ్చాది ఇప్పుడు ఇంకా, ఓకేనా? బై. టికో చెప్పడం మర్చిపోయినా, సబ్స్క్రైబ్ కొట్టి ఫాలో కొట్టుమావా. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఈ మధ్యన ఫేస్బుక్లో బాగా వ్యూస్ వస్తున్నాయి నాకు, ఎందుకంటే 7 నెలల నుంచి కష్టపడితే మొన్న ఈ మధ్యన 10 రోజుల నుంచి బాగా వచ్చినాయి వ్యూస్. ఓకేనా? బై మావా.